ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలోని పెద్దగువ్వలపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ మహిళా మంత్రి అండదండలతో 112 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో నీలగిరి చెట్లను సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా పగలు నరికి రాత్రి వేళ కర్ణాటకకు అక్రమ రవాణా చేసి సంపదను సృష్టించుకుంటున్న విషయంను గమనించిన రాష్ట్ర మాజీ మంత్రులు పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేవి ఉషాశ్రీచర్ వెంటనే పెద్దగువ్వలపల్లి గ్రామంకు చేరుకొని ఆ సంఘటన ప్రాంతంను పరిశీలించి ఇలా ప్రభుత్వ భూములు అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా చెట్లను నరికివేసి కర్ణాటకకు రవాణా చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గుచేటు అన్నారు. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు విన్నవించినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే చెట్లను నరికేస్తున్న వారిపై చట్టపరమైన తగులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమ చెట్లు నరికివేతను ఖండిస్తూ మీడియాకు తెలియపరిచిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి కేవి ఉషాశ్రీచర్. పెద్దగువ్వలపల్లిలో అగ్రిగోల్డ్కి సంబంధించిన 112 ఎకరాలు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనము నిలబడినామో ఇక్కడ చూస్తున్నామో ఇదంతా కూడా 112 ఎకరాలు. ఈ అగ్రిగోల్డ్ అనేది గతంలో మనం చూసినాము. ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా బాధితులు ఎక్కడ కూడా బాధపడకూడదు అని మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సారు బాధితులకు 10,000 20,000 దాకా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో నమ్ముకొని అగ్రిగోల్డ్ని అవన్నీ కూడా ఆయన ఇవ్వడం మనం చూసినాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరైతే ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ రొద్దం మండలంలో చిన్న పెదగువ్వలపల్లి విలేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి, 112 ఎకరాలు ఏదైతే ఇక్కడ కనపడతా ఉందో 2-3 రోజుల నుంచి కూడా ఇది ప్రజాసొమ్ము గవర్నమెంట్ కస్టడీలోనే ఉంది. ప్రజాసొమ్ము ప్రజాధనము ఇట్లా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా దొంగలు పడి ఇవన్నీ కూడా కోస్తున్నారు. ఏ ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రొద్దం పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారికి పోయి రాజగోపాల్ రెడ్డి గారు అంటే అగ్రిగోల్డ్ ప్రెసిడెంట్ అనంతపురం జిల్లా ఆయన పోయి అడిగితే మేము దీనికి ఎటువంటి కేసు కూడా మేము బుక్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని పోలీస్ ఆఫీసర్ చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడున్న విఆర్ఏ గారు కూడా మాకు తెలీదు అని చెప్తున్నారు. విఆర్ఓ అయితే నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు అంటున్నారు. ఎంఆర్ఓ గారు అయితే మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఈరోజు సవితమ్మ ఈ ఇలాకాలో మంత్రిగా ఉన్నారు. ఆమె అండదండలతో ఇక్కడ ఎవరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళకి అడిగేవాళ్ళు ఎవరు లేరు. మేము ఒకవైపేమో ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలని మనమంతా కూడా చెట్లని సంరక్షించాలని మనం మాట్లాడుతున్నాము. ఇది చూడండి, ఈ ధ్వంసం ఎలా చేస్తారంటే ఎక్కడ కూడా భయం అనేది లేకుండా ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో సవితమ్మ కుమ్మకతో పట్టపగలే ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద రంపాలు తీసుకొని వచ్చి కోస్తూ ఉన్నారు. అలాగే పక్కనున్న కర్ణాటకలో పావుగడికి లారీలు తరలిస్తున్నారు. అంటే ఇది ప్రజాసొమ్ము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే ఈ అగ్రి గోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కట్ చేసే అధికారం ఎవరిచ్చారు? ఈ చెట్లన్నీ కట్ చేసి దీని పగలు దోపిడీ చేసే అధికారం ఎవరిచ్చినారు? అంటే ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నేనైతే సబ్ కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైతే ఇవన్నీ కూడా కట్ చేశారో ఎవరు దీన్ని బయటకు తీసుకొని వెళ్ళారో వాళ్ళందరి పైన